హాయ్, దిస్ ఈజ్ పద్మ రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ మంచి బెస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే డాండ్రఫ్ గురించి. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో చాలా ప్రాబ్లం ఉంటుంది డాండ్రఫ్ది. ప్రతి ఒక్కరికి కూడా, పెద్దవాళ్ళకి, పిల్లలకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డైట్ కరెక్ట్ తీసుకోరు కాబట్టి దానివల్ల కూడా డాండ్రఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. పెద్దవాళ్ళకు మనం ఏదైనా దాన్ని పెట్టుకొని మెయింటైన్ చేయగలుగుతాము, చూసుకోగలుగుతాం. కానీ చిన్నపిల్లలకి మనం ఏదంటే అది పెట్టడానికి వీలు ఉండదు. వాళ్ళకి కొంచెం ఇరిటేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. న్యాచురల్గా వాళ్ళకి చాలా ప్రొడ్యూస్ అయితే వాళ్ళ బాడీలో నుంచే మేబీ మళ్ళీ ఒక్కొక్కసారి డాండ్రఫ్ని మనం కంట్రోల్ చేయాలంటే కొన్ని అప్లికేషన్స్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చేయాలి, చాలా న్యాచురల్గా చేయాలి. అవి కూడా అవేంటో చూద్దాము. ఫస్ట్ టిప్ వచ్చేసి పుదీనా. మీరు షాంపూ చేయించిన తర్వాత తలస్నానం చేయించేసి మంచి షాంపూ చేయించండి. అసలు మనకు ఆయిల్ అట్లాంటిది ఉంటే ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి డాండ్రఫ్ మీద. సో మంచి షాంపూ చేయించిన తర్వాత వెంట్రుకలు పచ్చి ఉండగానే మనం ఏంటంటే పుదీనా ఆకులని కొంచెం హాట్ వాటర్లో నానేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 1 అవర్ వేసేసి ఉంచండి. ఆ నీళ్లు తలపై నుంచి పోసేయండి. తలస్నానం అయిన తర్వాత ఈ వాటర్ని పోసేయండి. ఇంకోటి సెకండ్, మనము గ్రీన్ టీ ఉంటుంది కదా, గ్రీన్ టీ మనం డిప్ చేసుకొని తాగుతాం కదా, దాంట్లో డ్రై లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనము హాట్ వాటర్లో 1 అవర్ నానబెట్టండి. నానబెట్టేసి తలస్నానం అయిన తర్వాత సేమ్ ఆ వాటర్తో పోసేయండి. వీక్లీ 2 టైమ్స్ చేయించండి. చేయించిన తర్వాత ఈ వాటర్ని పోస్తూ ఉండండి. చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి మనం ఎక్కువ కూడా మనం హార్డ్గా చేయలేము కదా, సో ఇట్లాంటి ఈజీ మెథడ్స్ చేసుకోవచ్చు. పెరుగు మీద వచ్చే వాటర్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఆ స్మెల్కి కొద్దిగా ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఈ పుదీనా వాటర్ అండ్ మన గ్రీన్ టీ లీవ్స్, ఇవి రెండు కూడా మీరు అప్లై చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ మట్టుకి కొంచెం డౌట్ పడుతూ ఉంటారు కదా పిల్లలకి ఏం చేయాలంటే, ఇది హాయిగా చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ.